చేస్తున్నాం. కానీ ఆరాని మాలిన వ్యవహారాన్ని మాత్రం తేలేకపోతున్నాం. ఈ రోజు నుండి మనమందరం మరొక కొత్త పద్ధతిలో ప్రయత్నాలు చేయాలి. సింగ మల్లు గొంగలు రండి. మనమందరం జగదీశ్వరి మాత అజీవనందరితో ఎన్నో శేషం ఎంతో కొనుగొట్టాం. కానీ ఆరాన్ని బాధిదేవి ఆరాన్ని మాత్రం పేరకపోతున్నాం రా. సత్తా ఏమిటో దానికి తెలియజేస్తాను. ఇక మీరు మన సింగపూర్ కంపెనీ ఇప్పుడు చూడండి రా. వెళ్ళండి రా. గజంలో సింగపూర్ షిప్ వచ్చిందా? వచ్చింది బాబా. మరి వివరాల వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఆయుధాలు మన గుండెల్లో దాచే వచ్చా. ఈ రుద్రుడికి తగిన అనుచరుడు అనిపించుకున్నావు. సింగపూర్లోనే మన సర్కార్ కొత్తగా మధ్య బాబు కనిపెట్టట. ఏమిచ్చే కనిపెట్టాడట. ఆ బాబు ఉప్పు కొండలోనే పిండి చేయగలడు బాబా. వెంటనే తెప్పించండి. ఆ రాణి మారి వ్యవహారం హస్తగతం కావాలి. వేద కుక్కలా వెంటాడుతున్నారు. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఆహారం మాత్రం మనకే దక్కాలి. ఈ సీగల్ సామ్రాజ్యానికి మనమే కావాలి. నా పేరు వింటే ప్రభుత్వాలే కూలిపోవాలి. నాలుగడి వింటే ఈ సామ్రాజ్యమే దద్దరిల్లిపోవాలి. ఇక్కడ నుండి మన ఆలస్యం అంట ఎదురులే సింహ స్వప్నంగా ఎదిగిన మనం ఒక ఆశయానికై నడుము కట్టాలి. నా ప్రయత్నానికి అడ్డు వస్తే ఆస్తలం దాదానే కాదు, వాడి బాలు నైజాం దాదా అడ్డు వచ్చిన నా ఈ ప్రయత్నాన్ని విరోధించలేరు. ఆశయమల్లా ఒకటే, ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అంతులేని ఐశ్వర్యానికి అధినేతం కావాలి. మా ఆశిషం బాబా. అన్నట్టు గజేంద్ర, అన్నట్టు మన మహేంద్ర ఏంటి ఇంతవరకు రాలేదు? మన ప్లాన్ మిస్ అయిందేమో బాబా. అసంభవం. సూర్య చంద్రుడే గతులు తప్పితే తప్పవచ్చు, కానీ ఈ రుద్ర ప్లాన్ మిస్ అవ్వదు. అలాగే మేము అజాగ్రత్తగా ఉండకూడదు.
వాడిని నామరూపాలు లేకుండా నరికి పారేస్తా. ఈ మధ్య పోలీసులు సారా కేసుల కోసం పట్టుదలగా వెతుకుతున్నారు. మన వాళ్ళ తల్లి తమ్ము ఈ సిటీలో ఎవరికంది? ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే నామరూపం లేకుండా చెక్కి పారేస్తా. బేస్ గజేంద్ర, బేస్ చాలా బాగా చెప్పావురా. ఏరా మహేంద్ర, వెళ్ళిన పని ఏమైందిరా? క్షమించండి బాస్, మీరు చెప్పినట్లుగానే మన సరకు సరిగ్గా వాడరేవో దగ్గరికి చేర్చాం. ఇంతలాగే ఎవడో కళ్యాణ్ అంటాం వచ్చే అతి వేగంగా ఉదూరు తోపాలిలో వచ్చే బేబష్టం సృష్టించాడు. ఎవడా కళ్యాణ్? పాత కేడియా కొత్త రౌడీరా? పాత కేడీ కాదు, కొత్త రౌడీ కాదు, ఈ మధ్యలో వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ లా ఉన్నాడనా. కొంప ముంచారు కదరా. 10 మంది పేరు మోసిన గూండాలని ఆప్టల్ ఒక్కడి చేతిలో చిత్తాయి వస్తారా? ప్రాణాలకు తగ్గించి పోరాడం కానీ ఉక్కు ముక్క లాంటి వారి ట్రిక్స్ ముందు మన ఎత్తులన్నీ చిత్తి కాక తప్పలేవన్నా. చిత్త చేయడానికి ఆడేమైనా సింబల్ ఆప్షన్ మన ముందు ఒక చిట్టలక. ఒక్క కోనికి స్కాన్ కొడితే పారిపోయి వచ్చామని సిక్కులేటారు పేదవాళ్ళ. బాబా వాడంతా చూసి వస్తా. ఏడ్చారు 2 కోట్ల రూపాయలు సరుకు ప్రభుత్వ పరం చేశారు కదరా. సరుకు వాడి చేతికి చిక్కలేదు బాబా. సరుకు సిబ్బందిగా ఆ కళ్యాణి గారిని ఎదుర్కొనే టైంలో సరుకంతా నీళ్ళిపోయింది బాబా. ఇక వాడు మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాడు కదరా. లేదు బాబా, ఎక్కడ వాళ్ళక్కడే దూకి పారిపోయాం బాబా. ఏడ్చారు ఇక వాడు మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాడు కదరా. నేను ఇప్పుడు వెళ్ళి వాడు అంతా చూస్తా. వాడు తెలివితే మెడలో మోజం చేయిస్తా. వాడు తల నరికి పులిమారిలో పాతి పెడతా. వాడిని మామూలుగా చంపకూడదురా. ఈ సిటీకి పోలీస్ ఆఫీసర్ రావాలన్నా గుండెతో పుట్టాలి. మరో కొట్టేస్తే రావాలన్నా మనం వాడిని గుండెగలా తన్నాలి. వాడు మనకు కలిగించిన నష్టానికి 1000 రెట్లు అనుభవించారు. వారిని ముక్క ముక్కలుగా నరికి ఎడారిలో విసిరి పారేయాలి బాస్. ఈ అవకాశం నాకివ్వండి బాబా. నా కత్తితో కండలుగా చేసి వాడి కబలంతో కబడ్డీ ఆడిస్తా. వద్దు గజేంద్ర, వాడు నన్ను కొట్టిన దెబ్బలకి నేనే వడ్డీతో సహా తీర్చుకుంటా. ఈ రుద్రుడితో శత్రుత్వం ఎంత రౌద్రంగా ఉంటుందో వాడికి కళ్యాణానికి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ పై జన్మ వరకు గుర్తుండేలా గుణపాఠం చెప్పాలి. ఈ రోజు
వాడికి చావుకు ముహూర్తం పెట్టిన రోజు ఈ సమయంలో మనం నిసాకి తగ్గ కుసి ఉండాలి. కమాన్ బిజిలే రాలే, కమాన్ ఆడు పడవే. Ah!